నాట్య ప్రారంభ శ్లోకం. ప్రణమ్య శిరసా దేవో పితామహ మహేశ్వరో నాట్యశాస్త్రం ప్రవక్ష్యామి బ్రహ్మణాయదుదాహృతం. ఈ శ్లోకం యొక్క అర్థము: నాట్యాధిపతి అయిన బ్రహ్మకు మరియు ఆ పరమశివుడికి నమస్కారములు. స్వయంగా మీరే మాకు గురువు రూపంలో వచ్చి ఈ నాట్యం నేర్పిస్తున్నట్లుగా భావిస్తున్నాము. దేవతానాం శిరస్తస్తు గురునామాస్య సంస్థితః వక్ష్యస్తస్యైవ విప్రాణాం శేషేత్వనియమోద్భవేత్. ఈ శ్లోకం యొక్క అర్థం: ముందుగా సంయుత హస్తములోని మొదటి ముద్ర అయిన అంజలి హస్తాన్ని శిరస్సుపై ఉంచి దేవతలకు నమస్కరించవలెను. తర్వాత నుదుటి దగ్గర గురువులకు నమస్కరించవలెను. మరియు వక్షస్థలమున బ్రాహ్మణులకు, మనకన్నా పెద్దవారికి, అలాగే ప్రేక్షకులకు నమస్కరించవలనని ఈ శ్లోకము ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. విష్ణు శక్తి సముత్పన్నే చిత్రవర్ణే మహీతలే అనేక రత్న సంపన్నే భూమిదేవి నమోస్తుతే. ఈ శ్లోకం యొక్క అర్థము: ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంతటి శక్తి ఉంటుందో అంతటి శక్తిని పొందినటువంటి భూమాత అనేక రకాల రంగులను నీలో పొందుపరుచుకున్నావు. అలాగే అనేక రత్న సంపద అనగా బంగారము, వజ్ర వైడూర్యములు, సిరి సంపదలు కలిగిన నీకు ఇవే మా నమస్కారములు తల్లి అని భూమాతకు నమస్కరిస్తాం. సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే నాట్యం కరిష్య భూదేవి పాదాఘాతం క్షమస్వమే. ఈ శ్లోకం యొక్క అర్థము: సముద్రమును వస్త్రముగా ధరించినటువంటి భూదేవి, పర్వతాలను నీ స్తనములుగా కలిగి ఉన్నావు తల్లి. అమ్మ, నేను నాట్యం చేస్తున్న సమయంలో నా పాదాలతో నిన్ను తాకుతూ బాధ పెడుతున్నాను, నన్ను క్షమించు తల్లి అని ఆ భూమాతను క్షమాపణ కోరుతున్నటువంటి సందర్భంలో ఈ శ్లోకాన్ని ఉపయోగిస్తాము. కటీకర్ణ సమాయత్ర కూర్పరాంశ శిరస్తథా సమున్నతమురశ్చైవ సౌష్ఠవం నామ తద్భవేత్. ఈ శ్లోకం యొక్క అర్థము: కటి అనగా నడుము, కర్ణము అనగా చెవులు. శరీరంలో నడుము నుంచి చెవి వరకు శరీరాన్ని సమస్థితిలో ఉంచి, కూర్పరాంశ శిరస్తద మోచేతులు, భుజములు, శిరస్సు కూడా సమస్థితిలో ఉంచి, అనగా శరీరాన్ని ముందుకు, వెనకకు, ప్రక్కలకు వంచకుండా ఈ విధంగా ఉంచబడినప్పుడు ఆ అందమైన సమమయమైన దేహస్థితిని సౌష్ఠవం అంటామని ఈ శ్లోకం ద్వారా మనకు తెలియచేయడం జరిగింది. ప్రాయేణ కరణే కార్యో వామో వక్షస్థితః కరః చరణశ్చానుగశ్చాపి దక్షిణస్తు భవేత్ కరః. ఈ శ్లోకం యొక్క అర్థము: నాట్యాన్ని ప్రారంభించుటకు ముందు కరములను అనగా చేతులను వక్షస్థలమునకు ఎదురుగా ఉంచవలెను, అనగా మీ చెస్టునకు ఎదురుగా ఉంచవలెను. అలాగే పాదాలను ప్రక్కగా పెట్టి మోకాళ్లను వంచి మొదటగా కుడికాలు కుడి చేతితో నాట్యాన్ని ప్రారంభించవలెనని ఈ శ్లోకం ద్వారా మనకు తెలియచేయడం జరిగింది.